డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లిలంక వద్ద ఇటుక బట్టీల గుంతల్లో మొసలి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గోదావరికి వచ్చిన వరదల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి ఈ మొసలి ప్రవాహంలో కొట్టుకువచ్చి ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. గుంతలో మొసలిని చూసి జాలర్లు, రైతులు వణికిపోతున్నారు. ముక్తేశ్వరం రేవు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న మొసలిని పట్టుకొని అడవి ప్రాంతానికి తరలించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవివి ప్రసాద్ తెలిపారు. మొసలి తిరిగిన గుంతలను పరిశీలించారు. 2 రోజుల్లో బోన్ ఏర్పాటు చేసి పట్టుకొని అటవీ ప్రాంతానికి తరలిస్తామన్నారు. గ్రామంలో ప్రజలు, రైతులను అప్రమత్తం చేశామన్నారు. ఐనవిల్లిలంక గ్రామ పరిధిలో ఇక్కడ పొలంలో ఒక మడుగు ఉంది. ఆ మడుగులో మొసలి తిరుగుతుందని చెప్పి గ్రామస్తులు సమాచారం అందించారు. దాని మీదట మేము గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. మొసలి తిరగడానికి మేము నిర్ధారించుకుని దాన్ని పట్టుకోవడానికి ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నాం. ట్రాప్ కేజ్ తీసుకుని వచ్చాము, కేజ్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ కేజ్లో పడితే దాన్ని తీసుకెళ్ళి మళ్ళా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం జరుగుతుంది. ఒకవేళ కేజీలో పడని పరిస్థితుల్లో మళ్ళీ ఈ మడుగులో నీరు తగ్గించి మరలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయత్నంలో అందరూ కూడా గ్రామస్తుల సహకారం ముఖ్యం. ఇక్కడ ఎవరు కూడా అనవసరంగా ఈ పరిసర ప్రాంతాల్లో తిరగకుండా కొద్దిగా సంయమనం పాటించాలి. ఈ వన్యప్రాణులు ఇలాగా జనావాసాల్లో ఉన్నప్పుడు వాటిని పట్టుకునే చర్యల్లో భాగంగా ముందుగా మాకు ప్రజల సహకారమే ముఖ్యం. ఈ సందర్భంగా కూడా నేను కోరేది ఏంటంటే ఈ గ్రామస్తుల నుంచి వారి యొక్క పిల్లలను కానీ, ప్రస్తుతానికైతే ఒకటేనండి, 2 ఉన్నాయి 3 ఉన్నాయని చెప్పి గ్రామస్తులు అంటున్నారు, కానీ ప్రస్తుతానికైతే ఒకటి మేము చూడటం జరిగింది. అది దాన్ని పట్టుకున్న తర్వాత మరలా ఏమైనా కనిపిస్తే అప్పుడు 2వది ఉందని చెప్పి నిర్ధారణ చేసుకోవాలి తప్పించి ప్రస్తుతానికైతే ఒకటి ఉంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.